మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే మనం కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. సో ఐసీయూలో ఏం జరుగుతుందని. సాధారణంగా ఐసీయూ అనేసరికి చాలామందికి భయం ఉంటుంది. సో పేషెంట్ బంధువులు బయట వెయిట్ చేస్తుంటారు. ఐసీయూ లోపల ఏం జరుగుతుందన్న ఒక యాంగ్జైటీ వాళ్ళలో కనబడుతుంది. సో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది. యాక్చువల్గా ఈ ఐసీయూ డోర్ వెనకాల అసలు ఏం జరుగుతుంది? సో లేమన్ లాంగ్వేజ్లో చెప్పండి. సాధారణంగా ఐసీయూకి ఏదైనా పేషెంట్స్ వస్తే చాలా అంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంటుందండి. ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంటి వాళ్ళు, మన లవ్డ్ వన్స్, సంబడి ఈజ్ నాట్ వెల్. సో ఆ ఇమోషనల్ ట్రామా ఉంటుంది మనకి. అది కాకుండా ఈ వీ కీప్ ఇన్ ఎ క్లోజ్డ్, మీరు అన్నట్టు ఐసీయూస్ రూమ్స్లో ఫ్యామిలీస్ అండ్ అటెండర్స్ వేర్ నాట్ కంటిన్యూస్లీ అలౌడ్. సో వాళ్ళకి విజిటింగ్ అవర్స్లో అలౌ చేస్తాం. ఈ రెండు మన వాళ్ళు సొంత వాళ్ళు ఎవరో సిక్ అవ్వడము, ప్లస్ మనకి కంటిన్యూస్గా వాళ్ళ పక్కన ఉండకపోవడము, ఈ రెండు వల్ల మేము లోపల పేషెంట్స్ గురించి చేస్తున్న అన్ని ట్రీట్మెంట్లు కానీ ఆర్ ఎఫర్ట్స్ కానీ బయట ఉండేవాళ్ళు ఆందోళనగా ఉండడము, ఆర్ దే విల్ బి యాంగ్సియస్. లోపల ఏం జరుగుతుంది, మాకేం అప్డేట్స్ రావట్లేదు, పేషెంట్స్ కండిషన్లో అప్ డౌన్స్ చాలా మారుతుంటాయి. సో నాకు తెలిసి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ గ్యాప్ ఇన్సైడ్. డాక్టర్స్ అందరూ, నర్సెస్ అందరూ, టీమ్ మెంబర్స్ అందరూ చేస్తున్న ఎఫర్ట్ ఒక సైడ్ ఉండి వాళ్ళు ఏమనుకుంటుంటారే, మేము ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, మేము ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఇంత సిక్ పేషెంట్ టు మేక్ దెమ్ బెటర్, అండ్ ఫ్యామిలీ షుడ్ అప్రిషియేట్ అస్ అని వాళ్ళ సైడ్ ఉంటుంది. అలాగే బయట ఉన్న అటెండర్స్, మేము ఇక్కడ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము మా బంధువుకో మా సొంత వాళ్ళకో ఒకసారి చూడాలని, బట్ డాక్టర్స్ వచ్చి మాకు చెప్పడం కానీ మాకు లోపలికి అలౌ చేయడం కానీ చేయట్లేదు, మాకు అప్డేట్ చేయట్లేదు అని వాళ్ళకి యాంగ్సియస్నెస్ ఉంటుంది. దీనికి సొల్యూషన్గా ఏంటి అంటే ఎవ్రీ డే వీ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దట్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. పేషెంట్స్ ఫ్యామిలీస్, మన ఇక్కడ ఐసీయూలో ప్యాటర్న్ ఏంటంటే ప్రతి పేషెంట్ దగ్గర అటెండర్స్కి అలౌ చేసినప్పుడు ఒక డాక్టరో నర్సో టీమ్ మెంబర్ వెళ్ళి పేషెంట్ కండిషన్ను బ్రీఫ్గా అప్డేట్ చేస్తారు. తర్వాత సేమ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూర్చోబెట్టి ఆడియో వీడియో విజువల్స్ ముందే వీ యాక్చువల్లీ డూ ఏ కౌన్సిలింగ్ ఇన్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇదేంటంటే మీరు అడిగారు కదా ఆ డోర్స్ లోపల ఏం జరుగుతాయి అని. సాధారణంగా ఏ పేషెంట్ ఐసీయూకి వస్తారంటే పేషెంట్ క్రిటికాలిటీ పెరిగి వాళ్ళ ఆర్గన్స్ వాళ్ళ బాడీకి సహకరించకపోతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటే ఐసీయూకి వస్తారు. మేము అటెండర్స్కి ఎందుకు పేషెంట్స్కి పక్కన ఐసీయూ రూమ్స్లో అలౌ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కండిషన్ అంత క్రిటికల్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా వాళ్ళ మీద ఏదో ఒక డిఫరెంట్ ఆర్టిఫిషియల్ సపోర్ట్స్ తోటో మెడిసిన్స్ తోటో ఆర్ మానిటరింగ్ తోటో మేము వాళ్ళకి వీ విల్ ట్రై టు కీప్ దెమ్ అలైవ్ అండ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు మేక్ దెమ్ బెటర్. యాంగ్సియస్ పేషెంట్స్ పక్కన ఉంటే ఆ ఫ్లక్చువేషన్స్కి నాట్ మోర్ దెన్ ఒక 10-15 minutes కన్నా ఎక్కువ అవి కంటిన్యూస్గా చూడలేరు. ఓకే. ఆ యాంగ్సియస్నెస్ తోటి, ఆ కంగారు తోటి దే విల్ ఆల్సో కమ్ అండ్ ఇంటర్ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మా సొంత వాళ్ళు కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళని ఒక 10 minutes వచ్చిన తర్వాత అక్కడ ఉన్ని ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్ చూసి ఎగ్జాస్ట్ అయిపోయి డ్రైన్ అవుట్ అయిపోయి కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోతారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బయట అలాగ అనుకుంటారు ఫ్యామిలీ మాకు లోపల వదలాలి, కానీ అంత సిక్ అండ్ క్రిటికల్ కండిషన్లు ఉన్నప్పుడు లోపల కంటిన్యూస్గా ఉండి అక్కడ మెడికల్ టీమ్కి సపోర్ట్ చేసిన అంత మెచ్యూరిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్కి వీ కీప్ ఇన్ సైడ్ ద ఐసీయూ విత్ ఐదర్ 1:2 nursing team and a doctor's team, close continuous monitoring, and these patients will be attended very frequently till the patients get stabilized. ఇది లోపల పరిస్థితి. బయట యాంగ్సియస్ అటెండర్స్కి ఏంటంటే మేము మార్నింగ్ ఒక్కసారి చూసాము, ఇప్పుడు రాత్రి 8 అయింది, లాస్ట్ 10 hours అయింది, లోపల ఏం జరుగుతుంది ఏమి లేదు, మాకెవరు చెప్పడానికి కూడా లేరు అని. తర్వాత బంధువులు కూడా అప్పుడప్పుడు చూడడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మేము ఇంత దూరం నుంచి వచ్చామో మేము చూడాలని ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ బిట్వీన్ ఏ ఇమోషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద పేషెంట్స్ వర్సెస్ వాట్ ఈస్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ద పేషెంట్ బెటర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఒక చిన్న లైటర్ ప్లెయిన్గా చెప్తాను. ఐసీయూలో ఉన్నంతప్పుడు మాకు లోపలికి వదలట్లేదు డాక్టర్స్ నర్సెస్ అని అంటూ ఉంటారు.
చాలామంది పేషెంట్స్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మేము ఐసీయూ నుంచి రూమ్స్కి పంపిస్తాం. రూమ్స్కి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి విజిట్ చేస్తాం. సార్ నిన్నటి నుంచి డాక్టర్ ఒక్కసారి వచ్చారు సార్, నర్సెస్ 2-3 టైమ్స్ వచ్చారు, కంటిన్యూస్గా ఎవరు రావట్లేదు అంటారు. సో నౌ ద ఫ్యామిలీ ఈజ్ విత్ దెమ్. ఇక్కడ ఇనీషియల్గా వెన్ దే ఆర్ ఇన్ ఐసీయూ దే వర్ కంప్లైనింగ్ వీఆర్ నాట్ కమింగ్ ఇన్ సైడ్. అక్కడ ఎలా ఉంటుందంటే సార్ సో ఎనీ స్టేబుల్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ దెమ్. Only doctors go in their visiting hours, nurses go for monitoring and giving drug administration. The patient is inside ICU because the patient needs that care to make his life sustain and survive. So ఈ అండర్స్టాండింగ్ ఫ్యామిలీస్కి కావాలి. మా ఫ్యామిలీ మెంబర్ లోపల ఉన్నారంటే ఆయన ప్రాణంకి క్రిటికాలిటీ ఉంది, ఆయన ప్రాణం కాపాడాలి ఆర్ ఆయన ప్రాణం సస్టైన్ చేయాలంటే ఈ సపోర్ట్స్ కావాలి అని. చాలా అంటే కాంప్లెక్స్ అపోహాలు ఉంటాయి ఒక్కొక్కసారి, ఇవి ఐసీయూలో అవసరం లేకపోయినా పెడతారు ఇది అని. అంటే ప్రతి ప్రొఫెషన్లో, మీ ప్రొఫెషన్ చూసుకోండి, ఏ ప్రొఫెషన్ చూసుకోండి, దెర్ విల్ బీ మల్టిపుల్ కైండ్ ఆఫ్ పీపుల్ దేర్. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ అయినా, మీరు ట్రస్ట్ చేస్తున్న హాస్పిటల్లో, మీరు ట్రస్ట్ చేస్తున్న డాక్టర్స్కి చూజ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఆ డాక్టర్స్కి, ఆ హాస్పిటల్కి ట్రస్ట్ చేసి మీరు చూజ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ ట్రస్ట్ హిమ్ టిల్ ద పేషెంట్ గెట్స్ బెటర్. అది ఆ ట్రస్ట్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ తోటి చాలా మార్పులు జరుగుతాయి. మేము చూసేది ఏంటంటే ఒక పేషెంట్ కానీ, ఒక అటెండర్ కానీ ఒక హాస్పిటల్ మీద, ఒక సిస్టమ్ మీద కంప్లీట్ ట్రస్ట్ ఉండి ఐసీయూకి వస్తే ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ అనండి, హార్మోనల్ చేంజెస్ అనండి, ద పాజిటివ్ ఎనర్జీ అనండి, దీస్ పేషెంట్స్ డూ మచ్ బెటర్ దెన్ దోస్ హూ యాక్చువల్లీ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అండ్ బికమ్ యాంగ్సియస్ అండ్ suspicious about all. The family and the patient all have a right to ask questions, information, and sometimes if required, they can also have a second opinion. Are we in right direction? Can we do something better ani? Then once we have done that and we come to a conclusion, okay, ఈ డాక్టర్స్ ఈ హాస్పిటల్ ప్రాపర్గా చేస్తున్నారు అంటే, దెన్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద ఫుల్ ఫ్రీ హ్యాండ్ అండ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ టు మేక్ ద పేషెంట్ బెటర్. సో మీరు చెప్పినట్టు ఐసీయూలకి సాధారణ మనిషి పోతే తిరిగి కింద పడే అంత అవకాశం ఉంటుంది, అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో సాధారణంగా అందరికీ ఐసీయూ అంటే భయం సాధారణ పేషెంట్లకి. బట్ మీరు 24 గంటలు ఆ ఐసీయూలో ఉండాలి, అదే ప్రదేశంలో ఉండాలి. సో మీ అనుభవంలో ఇప్పటి వరకు చేసిన కేసుల్లో మిరాకిల్గా బతికించిన కేసులు కానీ, సో అంటే దారుణంగా వచ్చి తిరిగి కోలుకున్న కేసులు కానీ 1 or 2 కేసెస్ గురించి చర్చిస్తాను. అంటే నేను ఐసీయూ డాక్టర్ అవ్వడానికి కారణం అదే. నా పీజీ డేస్లో మామూలుగా గుండె ఆగిపోతే చెస్ట్ కంప్రెషన్ చేసి మెడికల్ టీమ్ మెంబర్స్ ఉంటే అక్కడ సిపిఆర్ చేసి డ్రగ్స్ ఇచ్చి వి ట్రై టు రిసక్స్టేట్ అండ్ సేవ్ ఏ పేషెంట్. ఇనీషియల్గా ఇలాగా ఒక మనిషి సడన్గా గుండె ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ అయితే అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ డెడ్ సిచ్యువేషన్ నుంచి నేను చేస్తున్న సిపిఆర్ తర్వాత ఆ పేషెంట్ రికవర్ అయ్యి ఆ పేషెంట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు వచ్చి కలిసినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద మిరకల్ అండ్ దట్ ఈస్ ద కిక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ this kind of treatment, and that made me to be a ICU doctor. Okay. Na ICU lo every day I see many patients, in spite of all efforts, medical efforts, doctors fail to save few patients who are very very sick and critical, who point of no return kelliparu manam enta chesina kuda recover agapanu. But in the similar way with current infrastructure, every day we see 80 to 90% of patients in ICU do recover. మీరు చెప్పిన సిచ్యువేషన్స్ నాకు అడిగితే చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్, అసలు హార్ట్ పంప్ చేయలేకపోయినాయి చాలా కేసెస్ వచ్చాయి. రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోయింది, దానికి పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటారు. ఇక్కడికి వచ్చినప్పటికీ అసలు బీపీ రికార్డ్ అవ్వట్లేదు, మేము అన్ని రకాల మందులు ఇచ్చినా ఏమీ పనిచేయట్లేదు. ఆ టైంలో ఎక్స్ట్రాఆర్డినరీ సపోర్ట్గా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు. మేము ఎమర్జెన్సీ రూమ్లో ఇక్మో ఇనిషియేట్ చేసాం. ఇక్మో అంటే ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ అని, దట్స్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ లా. 3-4 డేస్లో, బికాస్ దట్ లేడీ వాజ్ ఎ యంగ్ లేడీ, రీసెంట్లీ డెలివర్డ్, ఆ హార్ట్ స్టార్టెడ్ రెస్పాండింగ్ అండ్ ఇన్ 5 days time we could actually move her out of the ICU after removing ECMO, and in 7 days she is back home with the kid. And that lady is coming to us, and this happened last week. Okay.
So these are the examples which we will make us believe. We will believe which our eyes see. అలాగే చాలా కేసెస్ వేర్ లంగ్స్ కానీ హార్ట్ కానీ ఎక్స్ట్రీమ్ టెర్మినల్ స్టేజెస్కి వెళ్ళిపోయి బెడ్లో కన్ఫైన్ అయిన పేషెంట్స్కి మనం ఇక్కడ లంగ్ ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మొత్తం హార్ట్ లంగ్కే మార్చేసి కొత్తవి పెడతాం. ఆ పెట్టిన పేషెంట్స్ మళ్ళీ మనకి తిరిగి కలవడానికి వచ్చినప్పటికి యూ సీ దోస్ మ్యాజిక్స్. దట్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ సంబడీస్ డిఫరెంట్ హార్ట్, సంబడీ డిఫరెంట్ లంగ్, అండ్ దే ఆర్ వాకింగ్ బ్యాక్ టు అస్. అలాగే చాలా మట్టుకు సిక్ పేషెంట్స్ వేరు మనకి ఈ పెద్ద క్వాటర్నరీ సెంటర్స్లో ఏమవుతాయంటే మనకి డైరెక్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన కేసెస్ లిమిటెడ్గా ఉంటాయి. మనకి చిన్న హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ వేరే సిటీస్ నుంచి కానీ ఎయిర్ అంబులెన్స్లో కానీ ఆర్ నార్మల్ అంబులెన్స్లో సిక్కర్ గ్రూప్ పేషెంట్స్ అక్కడ క్రిటికాలిటీ పెరిగి ఇంకా ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి, ఇంకా లైఫ్ సస్టైన్ చేయలేము అనే టైంలో మనకి కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటిలో కూడా వి సీ ఏ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్, ఐ విల్ నాట్ సే ఆల్, గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ బికాజ్ ఆఫ్ మోడర్న్ హెల్ప్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు మెషినరీ అనండి, స్కిల్డ్ డాక్టర్స్ అనండి, మెడికేషన్స్ అనండి, ఇవన్నీతో పాటు వీఆర్ సీయింగ్ 70 to 80% ఆఫ్ దీస్ పేషెంట్స్ హూ రికవర్ వెల్ అండ్ గో బ్యాక్. అండ్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మిరకల్స్ విచ్ వి సీ ఎవ్రీ డే. వి సీ ఇట్స్ నాట్ ఎప్పుడో ఒకలాగా. మేము ఐసీయూలో వర్క్ చేస్తాం కాబట్టి మిరకల్స్ చూస్తూనే ఉంటాం రోజు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు అప్పటికి ఇప్పటికి అని. సో అంటే ఇప్పుడు మీరు సాధారణంగా ఇప్పుడు యూరోపియన్ ఫెలోషిప్ చేశారు, సో అంతర్జాతీయ స్థాయిలో డిఫరెంట్ ఎమర్జెన్సీ యూనిట్స్ని చూశారు. ఇప్పుడు మనం హైదరాబాద్ అనగానే ఆప్థమాలజీ కానీ లేదా మనకి ఆర్థోపెడిక్స్ కానీ మిగతా క్యాన్సర్ కేర్లో మెడికల్ టూరిజం పెరుగుతుంది. బికాస్ మన స్థాయి ఆ రకంగా ఉంది, అదే రకంగా మనకు డబ్బు కూడా తక్కువ అవుతుంది అన్న ఆలోచన మీద. సో వెన్ కమింగ్ ఇటు క్రిటికల్ కేర్ విభాగానికి వస్తే, సో ప్రపంచంతో పోలిస్తే మన స్థాయి ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి? సో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగి ఏదైనా అందుబాటులోకి వచ్చినప్పుడు అది హైదరాబాద్లో ముఖ్యంగా యశోద లాంటి హాస్పిటల్ అందుబాటులో రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? దాని గురించి వివరించారు. ఓకే, నేను దగ్గర 30 కంట్రీస్కి వెళ్ళానండి. ఐ విజిటెడ్ 30 కంట్రీస్. వెనెవర్ ఐ గో టు ఎనీ కంట్రీ ఐ మేక్ ష్యూర్ దట్ అక్కడ ఏదైనా హాస్పిటల్లో మా ఫ్రెండ్సో కొలీగ్సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే I go and visit that country to understand. మీరు అన్నట్టు లాస్ట్ 30 yearsలో మీరు చూస్తే నాట్ ఓన్లీ మెడికల్, ఎవ్రీ ఫీల్డ్లో బాగా చేంజెస్ జరిగాయి, డెవలప్మెంట్ జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ కానీ, నాలెడ్జ్ వైజ్ కానీ, స్కిల్స్ వైజ్ కానీ. ఐసీయూ పరంగా చూస్తే కంపేర్ టు మెనీ వెస్టర్న్ కంట్రీస్ మనము ఒక 20-30 years బ్యాక్ చాలా ల్యాగ్ ఉండేది మనకి. కానీ కరెంట్లీ ఇక్కడ పర్టికులర్లీ మనము ఇప్పుడు ఉన్ని ఐసీయూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చూస్తే ద సింగిల్ క్యాబిన్, వెల్ వెంటిలేటెడ్, వెల్ లిట్, అండ్ ప్రాబబ్లీ ద ఆల్ ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ద హోల్ స్పెషాలిటీస్కి చూస్తే నేను వెళ్ళిన మెనీ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ లైక్ అమెరికా ఆర్ ఇన్ కంట్రీస్ లైక్ లండన్ or many other cities lo nenu chusine across the world, our ICUs over a time has gone to the same layer of standards. Okay, meer infrastructure wise gaani, skills wise gaani, knowledge wise gaani, it got equalized thanks to again the electronic media. Manaki knowledge gaani, webinars gaani, facilities gaani, all are available now online. Anything which is new in medication wise gaani, therapy wise in West today, in next minute I have access to that. So ICU paranga nu meer chuste India as a country, city Hyderabad has gone into bounces that now we have an infrastructure and facility which can actually match any country in the world. Aniki oka chinna example chepta. 2025 September lo world lo ఉన్ని ఎల్సో సొసైటీ అంటాం, ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ సొసైటీ ఇన్ వాషింగ్టన్, దే హ్యావ్ రికగ్నైజ్డ్ యశోద హాస్పిటల్ యాజ్ ఎ ప్లాటినం సెంటర్ ఫార్ ICMOs. If you ask me, less than 0.1% of USA centers are platinum certified. Okay. And India lo they have certified Yashoda, and right now Yashoda is the only center to have this platinum. So this kind of recognition, when we actually went and showed our Indian data, the number of air ambulances, the number of patients we do ECMO,
the number of cases which actually come out of this ECMOs chuste, so they were surprised. Okay, in country like India, city like Hyderabad, this kind of work is happening ani. So we are now matching. In fact, if you ask me, current ICUs of our organizations are a way ahead in compared to many ICUs in the West. ఓకే. We may have very few ICUs which are there in the tertiary care or quaternary care centers, but I will say there is a good amount of equalization happened across the country and in Hyderabad and in Yasoda.